శుభాకాంక్షలు. మరి ఆగస్టు 15వ తేదీన ఒక పండగ దినము మనందరికీ కూడా. ఎందుకు పండగ దినం అంటే స్వాతంత్రము మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ వచ్చినటువంటి దినము. సుమారుగా 200 సంవత్సరాలు ఆంగ్లేయులు అనగా తెల్లవారు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళ బానిసలుగా మనల్ని చేసుకొని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంపదను వాళ్ళు కొల్లగొట్టి వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. మనల్ని పేదరికంలోనికి మనల్ని నెట్టేశారు. చాలా పేదరికంలో మనం ఉన్నటువంటి దేశము, చాలా శ్రమలు పెట్టేవారు. వాళ్ళ కింద మనం బానిసలుగా మనం బ్రతకవలసినటువంటి దినాలు. ఆ 200 సంవత్సరాలు కూడా ఒక చాలా చీకటి దినాలుగా చెప్పుకోవచ్చు. మరి ఆ 200 సంవత్సరాల్లో మరి ఎంతోమంది మన భారతదేశానికి స్వతంత్రం కావాలని మరి ఎంతోమంది ఆ బ్రిటిష్ వారిపైన తిరగబడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది నాయకులు, పెద్దలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, గాంధీజీ మహాత్ముడు, నేతాజీ, ఇంకా మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు అర్పించి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మనం ఇండియాకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. ఆ స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఇండియాలో, మన భారతదేశంలో ఈరోజు వాళ్ళు తెచ్చిన స్వతంత్రం నిలబడాలంటే నువ్వేం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. మన భారతదేశాన్ని గౌరవాన్ని మనం కాపాడాలంటే వాళ్ళు తెచ్చినటువంటి స్వాతంత్రము మనము కాపాడుకోవాలంటే మనము సమాజంలో ఇతరుల పట్ల మనము దయ కలిగి అన్ని విషయాల్లో మనం అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే, కలిసికట్టుగా ఉన్నట్లయితే మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోగలము.